పచ్చిమిర్చిని మనము ఏదైనా స్నాక్స్లోకి కానీ దోశలోకి దేంట్లోనికైనా ఇలా వాడాలి అన్నప్పుడు ముందుగా పచ్చిమిర్చిని ఇలా చేతిలోకి తీసుకొని 2-3 సార్లు రౌండ్గా అన్నాక దాంట్లో ఉండే విత్తనాలు అనేవి ఇలా మనం తీసేసామనుకోండి, దాంట్లో ఒక్క విత్తనం కూడా ఉండదు. అంతే కదండి, మనము మిర్చి బజ్జీ వేసుకునేటప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనము ఏదైనా స్నాక్ రెసిపీలోకి వేసుకున్నాం అనుకోండి, కారం అనేది లేకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా తినవచ్చు. దొడ్డు మిర్చిలో కంటే సన్న మిర్చిలో కారం అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇలా పచ్చిమిర్చిని కట్ చేసినప్పుడు కొద్దిగా వంట నూనెను చేతికి అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి కారం అనేది అస్సలకే తగలకుండా ఉంటుంది. 4 వాటర్ బాటిల్ క్యాప్స్ ఏవైనా తీసుకున్నాక గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి, మనము ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడానికి, ఫ్లోర్ని క్లీన్ చేయడానికి, గ్యాస్ స్టవ్ని అటు ఇటు కదపడానికి ఈ క్యాప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఒక్కొక్కసారి ఈ గ్యాస్ స్టవ్కి వచ్చిన రబ్బర్లు అనేవి స్టిక్గా అతుక్కుపోతాయి కాబట్టి మనం తీయడానికి ఇబ్బంది పడకుండా అవి పాడవకుండా ఉండాలంటే ఇలాంటి వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ని ఈ లెగ్స్కి పెట్టేసేయాలి. అయిపోయిన మ్యాచ్ బాక్స్లు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మ్యాచ్ బాక్స్కి పై భాగాన కానీ కింది భాగాన ఇలా డబుల్ గమ్ టేప్ని అతికించేసి కబోర్డ్స్లో కానీ బీరువాలో మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటే ఆ ప్లేస్లో ఈ మ్యాచ్ బాక్స్ని ఇలా సెల్ఫ్ కింద అతికించేసుకోవచ్చు. మనం డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ ఏవైనా సరేనండి, ఇలా చిన్నగా ఉన్న వాటిని మనము ఈ మ్యాచ్ బాక్స్లో పెట్టేసామనుకోండి, వెతకాల్సిన పని కూడా ఉండదు. లేదా మనము ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గోల్డ్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు బీరువాలో డైరెక్ట్గా పెట్టకుండా మనకి టైం లేనప్పుడు ఇలా మ్యాచ్ బాక్స్లో పెట్టేసామనుకోండి, ఎవ్వరికి కనబడకుండా కూడా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, వేస్ట్గా ఉన్న ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నిమ్ముప్పును తీసుకోవాలి. ఇది అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. దీంతో పాటు వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా వేయాలి. గ్యాస్ స్టవ్ యొక్క బర్నర్స్ అనేవి ఇలా నల్లగా జిడ్డుగా తయారైనప్పుడు ఇలా మనం వేసిన వెనిగర్ నిమ్ముప్పులో ఈ బర్నర్స్ని వేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు నానబెట్టేసేయండి. దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కానీ సర్ఫ్ను కానీ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేయండి. మనం వేసినవన్నీ కూడా వాటర్లో కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ పాటు వీటిని అలాగే ఉంచేసేయండి. తర్వాత స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, ఇలా నీట్గా తయారవుతాయి. ఇంకా ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, ఈ నల్లటి మరకలు కూడా ఉండవు. ఒక దువ్వెనని తీసుకొని ఈ దువ్వెనని ఇలా సాక్స్లో పెట్టేసేయండి. మన ఇంట్లో ఉండే విండోస్ కానీ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదండి, ఈ మధ్యలో ఇలా డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. ఇలా మనము దువ్వెన సహాయంతో ఈ డస్ట్ని అంతా కూడా క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా ఎన్ని విండోస్నైనా కానీ డోర్స్నైనా క్లీన్ చేసుకోవచ్చు. సమ్మర్ వచ్చేసింది కదండి, మనము జాకెట్స్ని కానీ స్వెటర్స్ని ఇలా మడత పెట్టేసామనుకోండి, స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. ముందుగా జాకెట్ యొక్క ఇలా జిప్ని పెట్టేసిన తర్వాత వీడియోలో చూపించిన మాదిరిగా ముందుగా ఇలా 2 మడతలుగా మలుచుకోవాలి. కింది భాగం నుంచి చిన్నగా 2 మడతలు మలుచుకొని హ్యాండ్స్ని కూడా ఇందులో పెట్టేసేయాలి. ఇలా అన్నిటినీ ఒక దగ్గరికి చేర్చిన తర్వాత క్యాప్ ఉంది కదండి, ఈ మడతనంతటిని కూడా ఈ క్యాప్లో సర్దుకోవాలి. ఇలా చేసిన తర్వాత క్యాప్కి వచ్చే దారం ఉంది కదండి, దాన్ని ఇలా రౌండ్గా ముడివేసామనుకోండి, ఈ జాకెట్ అనేది ఎక్కువ స్పేస్ తీసుకోకుండా చిన్న మడతగా ఉండటం వలన మనము ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా స్పేస్ అనేది మిగులుతుంది. ఎలాంటి డ్రెస్లైనా కానీ ఇలాంటి స్మూత్ క్లాత్లను మనము డైరెక్ట్గా ఐరన్ చేయకూడదండి. డైరెక్ట్గా ఐరన్ చేసామనుకోండి, ఆ క్లాత్ అనేది ఇలా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు షర్ట్స్ కానీ డ్రెస్లు అనేవి పాడైపోతూ ఉంటాయి. ఏదైనా ఇలాంటి డ్రెస్లను ఐరన్ చేసేటప్పుడు ముందుగా ఒక టిష్యూ పేపర్ని ఒక మడతగా కానీ 2 మడతలుగా మలుచుకొని వేయాలి. లేదా న్యూస్ పేపర్నైనా వేసి అప్పుడు ఐరన్ బాక్స్తో ఐరన్ చేసామనుకోండి, డ్రెస్లు అనేవి పాడవకుండా ఉంటాయి. కాస్ట్లీ డ్రెస్లు కానీ కాస్ట్లీ శారీస్ని ఇలా మనము టిష్యూ పేపర్తో ఐరన్ చేసామనుకోండి, అవి అస్సలకే పాడవకుండా ఉంటాయి. సోరకాయ కానీ క్యారెట్ కానీ ఏవైనా పొట్టు తీసేటివి ఉన్నప్పుడు ఇలా పీలర్తో తీస్తాం కానీ చాలా వేస్ట్ అయిపోతుందండి.
ఇలా కాకుండా వాటర్ బాటిల్ యొక్క పై భాగాన కట్ చేసుకొని ఆ తర్వాత ఇలా తురుముకున్నామనుకోండి, ఏదైనా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా తక్కువ టైంలో మనము ఎన్నైనా తురుముకోవచ్చు. చూసారు కదండి, పీలర్తో తురుముకున్న దానికి ఇలా వాటర్ బాటిల్తో తురుముకున్న దానికి వేస్టేజ్ అనేది ఎంత ఉంటుందో. మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ మనం పెట్టుకునే స్పెట్స్ అనేవి ఇలా మబ్బుగా డల్గా తయారైపోయినప్పుడు ఆలు ఉంటుంది కదండి, ఇలా ఆలును కొద్దిగా కట్ చేసి ఈ అద్దాల పైన రఫ్ చేసామనుకోండి, ఎలాంటి మరకలు లేకుండా మబ్బుగా కాకుండా అద్దాలు అనేవి చాలా క్లియర్గా క్లీన్గా తయారవుతాయి. ఇలాంటి జిన్ పాయింట్స్ని మనము మడత పెట్టాలంటే స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు ఇలా బ్యాగ్లో సర్దుకోవాలన్నా కూడా ఎక్కువ ప్లేస్ అనేది ఈ జిన్ పాయింట్లకే వెళ్తుంది. ఇలా జిన్ పాయింట్ని ఫోల్డ్ చేసి కింద కూడా ఒక 2-3 ఫోల్డ్ చేసిన తర్వాత ఈ పాకెట్లో పెట్టేసామనుకోండి, జిన్ పాయింట్ అనేది చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది. మనము ఒకటి తీసిన మరొకటి పెట్టినప్పుడు కూడా పడకుండా మడత అనేది చెరిగిపోకుండా ఉంటుంది. ఒక వైపర్ స్టిక్ని తీసుకొని 2 వైపులా ఇలా సాక్స్లను వేసేయండి. ఇప్పుడు ఈ సాక్స్ పైన కంఫర్ట్ని కొద్దిగా వాటర్లో కలిపి మంచి సువాసన వచ్చే లిక్విడ్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏదైనా లిక్విడ్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 వైపులా వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే గోడల పైన ఈ వైపర్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి, గోడలు అనేవి చాలా నీట్గా ఎలాంటి డస్ట్ లేకుండా ఉంటాయి. ఈ వైపర్ స్టిక్తో మనకి చాలా రకాల యూజెస్ అయితే ఉన్నాయి. ఈ సాక్స్లను వాష్ చేసిన తర్వాత మరొకసారి ఏదైనా లిక్విడ్ని వేసి ఇలా ఫ్లోర్ పై ఉండే టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మాప్ స్టిక్ కంటే ఇలాంటి వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఇలా అతుకపోయిన మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఇలా విండోస్ని కానీ డోర్స్ని కూడా ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. చీపురు కట్ట కూడా యూజ్ చేయకుండా మనము ఏదైనా ఇలా బీరకాయ పైన ఉండే పొట్టును కానీ దోసకాయపై ఉండే పొట్టును తీసినప్పుడు ఒక్కొక్కసారి ఫ్లోర్కి అలాగే అతుక్కపోతాయండి. మనము చీపురు కట్టతో కూడా ఊడ్చినా సరిగా ఆ పొట్టు అనేది రాదు కదా. ఇలా వైపర్ స్టిక్తో గట్టిగా అనేసామనుకోండి, ఇల్లు కూడా ఇలా నీట్గా ఉంటుంది. మనము ఇలా చెత్తచాటలోకి వేసేసి డస్ట్బిన్లో పడేయవచ్చు. ఎంత సన్నటి డస్ట్ అయినా కానీ ఇలా వేస్టేజ్నైనా ఈజీగా చెత్తచాటలోకి తీసుకోవచ్చు. స్టూల్ కానీ టేబుల్స్ ఎవ్వి ఎక్కకుండానే ఇలా కింది నుంచే ఎవరి సహాయం లేకుండానే ఫ్యాన్కి పట్టిన జిడ్డును ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వైపర్ స్టిక్కి 2 సాక్స్లను పెట్టేసి మనము ఇలా కింది నుంచి అనేసామనుకోండి, ఫ్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. దీనికోసం మనము ఎలాంటి స్టూల్స్ కూడా ఎక్కకుండా ఇలా ఫ్లోర్ పై నుంచే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా సులువైపోతుంది.